సింగరేణికి సంబంధించిన నిధులను ఫుట్బాల్ మ్యాచ్కు కేటాయించడంపై టీబీజీకేఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నిధులను హైదరాబాద్లో జరిగిన ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఆడిన మ్యాచ్కు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా కాజీపేట మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 2025లో సింగరేణి సంస్థలో పదవి విరమణ పొందిన కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పినా పట్టించుకోని సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి ఇవ్వడం సరికాదన్నారు. మరోసారి సింగరేణి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం సంఘాలు జాగ్రత్త తీసుకోవాలని వారు కోరారు. సింగరేణి కార్మికుల చెమటతోని తయారైనటువంటి సొమ్మును ఈరోజు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి అప్పనంగా కట్టబెట్టడం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న హైదరాబాద్ స్టేడియంలో జరిగినటువంటి మెస్సీ అనే ఫుట్బాల్ క్రీడాకారుని దానికి సంబంధించి సింగరేణికి సంబంధించినటువంటి 10 కోట్ల రూపాయలను ఇవ్వడం ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పదవి విరమణ 2025 సంవత్సరంలో పదవి విరమణ ఉన్నటువంటి ఉద్యోగులకు మన దీపావళి బోనసు లాభాల వాటా ఇవ్వాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఇవ్వని యాజమాన్యం, కానీ ప్రభుత్వం అడగగానే అప్పనంగా నిన్న జరిగినటువంటి టోర్నమెంటుకు 10 కోట్ల రూపాయలను ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సొమ్మును దారాదత్తం చేయకుండా గుర్తింపు సంఘం అదేవిధంగా ప్రాతినిధ్య సంఘాలు జాగ్రత్త పడాలని చెప్పి ఈ సందర్భంగా వారికి సూచిస్తూ మేము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ఈ 10 కోట్లు ఏదైతే సింగరేణి యాజమాన్యం ఇచ్చిందో అది వెంటనే వెనక్కు ప్రభుత్వం ద్వారా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.